డ్యూటీ 6 o'clock అయిపోయింది. నా ఫ్లైట్ ఏమో 10 o'clockకి. డ్యూటీ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినా. ఇతిహాడ్ ఫ్లైట్ మాత్రం సూపర్ ఉన్నది. లోపల సీటింగ్ కానీ, ముంగట స్క్రీన్ కానీ, లోపల ఒక దుప్పటి కూడా ఇచ్చారు మన గప్పుకోనికి. చలికాలం 3 rows ఉన్నాయి. సీటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. బ్యాగు వెయిట్ బాగుందని చెప్పేసి ఎస్కలేటర్ మీద పడి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం ఫుల్ పెద్ద ఉన్నది. అబుదాబి ఎయిర్పోర్ట్. ఇక ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి నడుచుకుంటా పోయేసరికి 8 kg బ్యాగు దిమాగ్ ఖరాబ్ అయిందిరా నాయన. చూడు ఎంత పెద్ద ఉన్నది ఎయిర్పోర్ట్. ఇక ఫ్లైట్ డిలే అయిపోయింది అబుదాబిలో. నైట్ 12:01కి వచ్చే ఫ్లైట్ మార్నింగ్ 6 o'clockకి ఎక్కినాం మేము. మార్నింగ్ 6 o'clockకి అబుదాబిలో లేచింది ఫ్లైట్. మళ్ళీ ముంబైలో దిగిన, ముంబైలో ఫ్లైట్ ఎక్కిన. ఎయిర్ ఇండియా వరస్ట్ నాయన. ఎంత సప్పుడు వస్తుంది, చెవులు మద్యం పోతాయి, చిన్నపిల్లలు ఏడుస్తురు లోపల. రన్వే మీద ఫ్లైట్ ఒకదానికి ఒకటి వెయిటింగ్ చేస్తున్నాయి. ఇదొక ప్రాబ్లమ్. సీట్లు కాలున్నాయని చెప్పేసి నేను విండో సీట్ తీసుకున్నా. వ్యూ మాత్రం భలే ఉన్నది. కాకపోతే ఫ్లైట్ అవాజ్ మాత్రం ఫుల్ భయంకరంగా ఉన్నది. చెవులు మద్యం పోతాయి, కూర్చోరాదు, ఇండ్రాదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక మేఘాలయకు పోయేటప్పుడు ఈ వీడియో ఒకటి తీసిన మంచిగా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్,